బుల్చలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా గుంతకల్లో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణను మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు జన సైనికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, అనంతపురంలో జనసేన జెండా ఆవిష్కరణను మున్సిపల్ అధికారులు అడ్డుకోవడం జరిగింది కదా, అలాగే పలువురు జన సైనికులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సో దీని మీద డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి, అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఈరోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించినారు. ఈ క్రమంలోనే అంబేద్కర్ కూడలిలో ఒక పెద్ద జెండాను పాతి అక్కడ జెండాను జనసేన పార్టీ యొక్క జెండాను ఆవిష్కరించే సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తిగా సిద్ధం చేశారు. అక్కడ పూల రమణ, అదే విధంగానే మణికంఠ నాయకులు కార్యకర్తలంతా ఉత్సాహంగా అక్కడికి వచ్చి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళంతా స్వీట్లు పంచుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలోనే గుంతకల్ మున్సిపల్ అధికారులు అదే విధంగానే యంత్రాంగం అక్కడ చేరుకుంది. జెండా ఆవిష్కరణకు అనుమతి లేదనేటువంటి విధంగా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్ కూడా విడుదలైంది కాబట్టి ఇదంతా కూడా ఎన్నికల ప్రణాళిక అంతా సిద్ధమైనటువంటి నేపథ్యంలో అక్కడ నిబంధనలు పూర్తిగా అనుమతించవు, ఖచ్చితంగా కోడ్ ఉల్లంఘించినట్టు అవుతుంది అనేటువంటి విధంగా జెండా ఆవిష్కరించకూడదు అనేటువంటి విధంగా వాళ్ళ అధికారులు వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జనసేన పార్టీ నాయకులు పూలరమణ అదేవిధంగానే మణికంఠ కార్యకర్తలకు నాయకులకు మధ్య అధికారులతో వాగ్వాదాన్ని దిగారు. ఖచ్చితంగా దీన్ని జెండా ఆవిష్కరించేటువంటి దీంట్లో ఎలాంటి నిబంధనలు కూడా ఉండవనేటువంటి విధంగా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీ కండవాలు అదేవిధంగానే వీటికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో తాము జెండా ఆవిష్కరణ చేసుకుంటే అందులో ఆవిర్భావ దినోత్సవం కాబట్టి జెండా ఆవిష్కరించుకుంటే ఎలాంటి సమస్య ఉండదనేటువంటి విధంగా వాళ్ళ అధికారులు కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు ససేమిరా అనడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం జరిగినటువంటి సందర్భంలోనే మీకు నిబంధనలు లేవు కాబట్టి మేము అడ్డుకుంటామనేటువంటి విధంగా వాళ్ళు ప్రయత్నించారు. ఈ క్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఎట్టగెళ్లకు జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి ఆనందాన్ని పంచుకున్నారు. అయితే తాము చెప్పినప్పటికీ మీరు ఇక్కడ మా ఆదేశాలను ఏది పాటించలేదనేటువంటి విధంగా వాళ్ళు పోలీసులకు ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసు అధికారులు కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి జెండా కర్ర ఏదైతే పాతారో దాన్ని అంతా కూడా తొలగించేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు పూల రమణ అదేవిధంగా మణికంఠ మరి కొంతమంది కార్యకర్తలను పోలీసులు ప్రశ్నించి స్టేషన్ కు రావాలని అక్కడి నుంచి గుంతకల్ పట్టణంలో స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో అక్కడ కూడా వారు కూడా పోలీసులతో కూడా దీంట్లో ఎలాంటి తప్పు లేదు, జెండా ఆవిష్కరణ కార్యక్రమం మాత్రమే, దీంట్లో ఎలాంటి ఎన్నికల కోడ్ను మేము ఉల్లంఘించలేదు అనేటువంటి విధంగా చెప్పారు. ఈ మేము కోడ్ ఉల్లంఘిస్తే ఇప్పుడు ప్రచార కార్యక్రమాల్లో అనేక పార్టీలు వారి యొక్క జెండాలు అదేవిధంగానే కండువాలన్నీ కప్పుకొని వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అది కోడ్ ఉల్లంఘనకు రాదా, మరి ప్రచారాలు ఏ విధంగా చేసుకుంటారనేటువంటి విధంగా కూడా వాళ్ళు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని విచారించి అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి పంపించిన సందర్భం జరిగింది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రాములు. Please subscribe to New Waves.